జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలపై దాడులు చేశారు పోలీసులు. గత వారం రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో ఓ గల్ఫ్ ఏజెంట్ 5 కోట్ల రూపాయలు మోసం చేసి బోర్డు తిప్పేయడంతో పోలీసులు దాడులు చేసినట్లు తెలుస్తుంది. దుబాయ్, సింగపూర్, ఖతార్ పలు దేశాలకు ఉపాధి కోసం పంపిస్తానని నకిలీ వీసాలను అంటకట్టి అమాయకులను మోసం చేస్తున్నారు. పలువురు బాధితులు జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఏజెంట్ కార్యాలయాల నుండి దాదాపు 200 పాస్పోర్ట్లను, డాక్యుమెంట్లను, ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నంలో ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఇల్లీగల్ ఈ పాస్పోర్ట్స్ వీసాస్ ఏదైతే ఇస్తున్నారో ఆటో కన్సల్టెన్సీ అని, తర్వాత మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అని, అన్రిజిస్టర్డ్, కొన్ని రిజిస్టర్డ్ అయి ఉండి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా వర్క్ వీసా, విజిటింగ్ వీసా అని చెప్పేసి వాళ్ళకి వర్క్ వీసా మీద వాళ్ళని పంపడం, ఆ రకంగా చాలామంది ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆ రకంగా డబ్బులు కూడా ఎక్కువ వసూలు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. చాలా మోసాలు జరుగుతున్నాయి. సో వాళ్ళందరినీ రైడ్ చేసినాం. ఇప్పుడు రైడ్ చేసి వాటన్నిటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసి లీగల్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. మేమందరికీ ఒకటి అప్పీల్ చేస్తున్నాం, మా పోలీస్ తరఫున జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మీరు వీళ్ళని గల్ఫ్ ఏజెంట్ అని నమ్మొద్దు. ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి. ఏదైనా కానీ రిజిస్టర్డ్ ఏజెంట్ దగ్గరికి పోవాలి. వర్క్ వీసా మీద మాత్రమే వెళ్ళాలి. అనవసరంగా బాండ్ పేపర్ల మీద సంతకం చేయడం, తర్వాత ఈ ఎంటీ పేపర్ల మీద సంతకాలు చేయడం అట్లాంటివి చేయొద్దు. వాళ్ళు విజిటింగ్ వీసా మీద వెళ్ళి వర్క్ వీసా మీద మళ్ళీ అక్కడ కంటిన్యూ కావడం లాంటివి కూడా చేసి అనవసరంగా ఇబ్బందుల పాలు కావద్దని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాం. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే పోలీసుకి కానీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, వాటికి కూడా కాల్ చేసి మీరు కనుక్కోవాలి. అంతేగాని సింగపూర్ లేకపోతే యూరప్ ₹1,00,000 ₹2,00,000 జీతం వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అదే మాటలు నమ్మి మీరు పోయి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మీరు అనుకున్న జాబ్ ఇవ్వకపోవడం అట్లాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. అట్లా జరుగుతున్నాయి. చాలామంది అట్లా మోసపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలా. ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. మీరు ముందు ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకోండి. ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకుంటే ఒక 3-4 దగ్గర తెలిసిన దగ్గర అడగండి. అవసరమైతే పోలీస్ దగ్గరికి రండి. మీరు వచ్చి మన కన్సల్ట్ అయితే కూడా మేము కూడా అడ్వైజ్ చేస్తాం. అది ఒరిజినలా కాదా, మీరు ప్రాపర్గా పోతున్నారా పోవట్లేదా అని చెప్పేసి దయచేసి మీరు, ఎందుకంటే చిన్న బీద వాళ్ళు ఉంటారు, బాగా తక్కువ భూమి అమ్ముడు పెట్టుడు, తాలిబొట్లు అవి పెట్టుడు, ఆ రకంగా చేస్తున్నారు. అట్లా చేయకండి దయచేసి. ఏదున్నా కానీ పోలీస్ సాయం తీసుకోండి, ప్రాపర్గా వెరిఫై చేసుకోండి.